హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి OnePlus Nord CE4 వర్సెస్ మోటో ఎడ్జ్ 50 Pro అనమాట. యాక్చువల్లీ నేను కంపేర్ అయితే చేయకొద్దు, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. కానీ ఇక్కడ నేను కంపేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఈ రెండు మొబైల్స్లో ఉండే ప్రాసెసర్ సేమ్, ఒకే ప్రాసెసర్. అంటే మనకి పర్ఫార్మెన్స్ రెండు మొబైల్స్ సేమ్ ఇస్తుంది, మనకి పర్ఫార్మెన్స్ రెండు మొబైల్స్ సేమ్ ఇస్తుంది. ఆ రీజన్ వల్లనే నేను ఇప్పుడు కంపేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏమంటే OnePlus Nord CE4 వచ్చేసి మనకి April 1st అని అయితే లాంచ్ అవబోతుంది. అండ్ మోటో ఎడ్జ్ 50 Pro వచ్చేసి April 3rd అయితే లాంచ్ అవబోతుంది. కానీ కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, కొంతమంది April 1st కొందాం అనుకుంటున్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు క్విక్ రెఫరెన్స్ అయితే ఇస్తాను. మనకి April 4th ఇంకా మీకు కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్లో అయితే ఇంకొక వీడియో అయితే వస్తుంది గైస్. డోంట్ మిస్ దట్. ఒకవేళ మీరు ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒకటి కొనాలనుకుంటే మాత్రం ఆ వీడియోని అయితే అస్సలు మిస్ అయితే అవ్వకండి. ఇప్పుడు మనం OnePlus Nord CE4 అండ్ మోటో ఎడ్జ్ 50 Pro చూసుకుంటే రెండిట్లోనూ ప్రాసెసర్ అయితే సేమ్ గైస్. రెండిట్లోనూ మనకి Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసరే ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే బ్రో మా ప్రయారిటీ, మాకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మనకి రెండు పర్ఫార్మెన్స్ సేమ్ ఇస్తుంది. రెండు ఫోన్స్ ఒక పర్ఫార్మెన్స్ సేమ్ అయితే ఉంటుంది గైస్. ఇంకా డిఫరెన్స్ విషయానికి వెళ్తే మనకి రెండు మొబైల్స్ ఒక లెంత్ అయితే సేమ్ ఉంటుంది. మనకి 6.7 inches లెంత్ అయితే ఉంటుంది. మెయిన్ చేంజెస్ ఏమైనా ఉందంటే డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే మనకి OnePlus Nord CE4లో చూసుకుంటే AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అదే మనకి మోటో ఎడ్జ్ 50 Proలో చూసుకుంటే అలా కాదనమాట. వాళ్ళు మెయిన్లీ క్లైమ్ చేస్తా ఉండేది ఓల్డ్స్ ఫాస్ట్ 1.5K అండ్ 144 Hz ట్రూ కలర్ డిస్ప్లే అనేసి అయితే క్లైమ్ చేస్తున్నారు. సో మనకి దీంతో పోలిస్తే డిస్ప్లే దాంతో ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ అది మనకి కర్వ్ డిస్ప్లే అనమాట. సో ఇది మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాస్, మనకి OnePlus Nord CE4 చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. అది కూడా మనకి ప్రైమరీ కెమెరా 50 MP అండ్ సెకండరీ కెమెరా 8 MP. అండ్ ఇంకా మనం మోటో ఎడ్జ్ 50 Proలో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. అండ్ అవి కూడా AI పవర్డ్ కెమెరాస్ అనమాట. అండ్ దాంతో ప్రైమరీ కెమెరా చూసుకుంటే 50 MP అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 MP అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 10 MP గైస్. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే OnePlus Nord CE4లో వచ్చేసి ఓన్లీ 16 MP. అదే మనకి మోటో ఎడ్జ్ 50 Pro చూసుకుంటే 50 MP అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ డిఫరెన్స్ వస్తుంది మనకి. చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే మాకు ప్రయారిటీనే కెమెరాస్, మాకు పర్ఫార్మెన్స్ ఓకే ఎట్లున్నా పర్లేదు, మాకు మెయిన్లీ కావాల్సింది కెమెరాసే అనుకుంటే మోటో ఎడ్జ్ 50 Proలో అనేది చాలా బెటర్గా ఉంటుంది. చాలా బెటర్ కెమెరాస్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే OnePlus Nord CE4లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మనకి మోటో ఎడ్జ్ 50 Proలో చూసుకుంటే 4500 mAh ఉంటుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి మెయిన్ డిఫరెన్స్ ఉండేది ప్రైస్ అన్నమాట. అండ్ అలాగే ఒక్కటైతే మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ ఉందో అది మనకి ఒరిజినల్ ప్రైస్కి ఒక 1-2K అట్లా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు గైస్. డిఫరెన్స్ ఒక 2-3K డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనకి మొబైల్స్ అనేవి అయితే ఇంకా లాంచ్ కాలేదు. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మే. బట్ ఆఫర్స్ వల్ల కొంచెం అట్లా ఇట్లా చేంజ్ అయితే రావచ్చు అనమాట. ఇది మీకు ముందే చెప్తాను. అండ్ OnePlus Nord CE4 చూసుకుంటే మనకి 25K అరౌండ్ అయితే రావచ్చు. అరౌండ్ ఒక 26-27 అట్లా లాంచ్ చేసి ఆఫర్స్ అవి కార్డ్స్ అవి ఇవి పెట్టి ఒక 25K అయితే మనకి OnePlus Nord CE4 అనేది అయితే రావచ్చు అనమాట. అదే మనకి మోటో ఎడ్జ్ 50 Pro చూసుకుంటే 40-44K ఉంది గైస్. 40-45K ఈ రేంజ్లో అయితే ఆ మొబైల్ అనేది అయితే లాంచ్ అవబోతుంది. అఫ్ కోర్స్ దాంతో బాగున్నాయి, స్పెక్స్ అన్ని బాగున్నాయి మనకి. లైక్ డిస్ప్లే వైజ్ చూసుకున్నా, కెమెరా వైజ్ చూసుకున్నా అంతా బాగుంది. కానీ నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతానంటే ప్రాసెసర్లో నేను కన్ఫర్మ్ డిసప్పాయింట్ అవుతా. ఇప్పుడు మనకి 25Kలో ఉండే ప్రాసెసరే మనకి 45K మొబైల్లో ఉంటే ఇంకేం డిఫరెన్స్ చెప్పు. ఇంకా మన మెయిన్ ప్రయారిటీ మనకి కెమెరాసే కావాలనుకుంటే వివోలో ఉన్నాయి కదా. ఇదే ప్రైస్ ఒక 35K 38Kలో ఉన్నాయి మనకి. వివోలో ఉంది కదా. కెమెరానే కావాలనుకుంటే మనకి వివో ఉంది. అఫ్ కోర్స్ మోటో వాళ్ళు కూడా మెయిన్ టార్గెట్ చేసిన వివోనే, దానికి కాంపిటీషనే. బట్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ మనకి సేమ్ కదా. అది కూడా మనకు ఒక మిడ్ రేంజ్ మొబైల్లో అవైలబుల్ అయితే వస్తూ ఉంది.
సో అందుకే ఈ వీడియో అయితే చేస్తాండేది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అండ్ లాంచ్ అయింది. మనకి April 1st అయితే మనకి OnePlus Nord CE4 అని అయితే లాంచ్ అవుతుంది అండ్ April 3rd అయితే మనకి Moto Edge 50 Pro అని అయితే లాంచ్ అవుతుంది. April 3rd అన్నా లేకపోతే April 4th అన్నా కన్ఫామ్గా ఒక వీడియో అయితే వస్తుంది గైస్. ఎవరైతే ఈ రెండు మొబైల్స్ మీద కన్ఫ్యూజ్ ఉంటే పక్కాగా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ సబ్స్క్రైబ్ అయిపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేస్తే అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మా నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.